హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈరోజు అయితే బీరకాయ చట్నీ వేస్తున్నా. ఈ చట్నీ అయితే అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టారు. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన విధంగానైతే. ఫస్ట్ అయితే మనం బీరకాయలు పొట్టు తీసి పెట్టుకొని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. నెక్స్ట్ అయితే ఒక 10-15 మిర్చి కొంచెం లైట్గా ఆయిల్ వేసి అందులోనైతే వేయించాలి. 4 లేదా 5 ఎండుమిరపకాయలు కూడా వేయాలి. వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాతనైతే తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతనైతే తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో మనం అయితే చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని అయితే మంచిగా మెత్తగా మగ్గనివ్వాలి బీరకాయ ముక్కల్ని. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాతనైతే వీటిని కూడా తీసి పక్కన వేరొక బౌల్లో వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగానైతే మగ్గిపోవాలి. నెక్స్ట్ కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని అందులో కొన్ని ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఎల్లిపాయ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఎల్లిపాయ జీలకర్ర చింతపండు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి. టమాటా వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. చింతపండు వేస్తున్నాం కాబట్టి మన చాయిస్ అది. నేనైతే ఒకటి కట్ చేసి వేసిన. ఇవైతే మంచిగా మెత్తగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ అయితే ఫ్రై అయిన తర్వాత అన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే ఇప్పుడైతే పోపు పెట్టేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. బీరకాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని ఎల్లిపాయ రెబ్బలు కచ్చపచ్చగా దంచి వేసేసుకోవాలి. అండ్ అందులోనే కొంచెం లైట్గా పసుపు కూడా వేసి కళ్యామాకు వేసి పచ్చడిని అయితే ఇందులో వేసేయాలి. అంతేనండి, టేస్టీగా ఉండే చాలా రుచిగా ఉండే బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇదైతే పచ్చడి వేడి వేడి అన్నంలోకి అయినా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.